హాయ్ ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు గివా టాక్స్. ఇవాళ మనం చికెన్ పికిల్ ఎలా చేద్దామో చూసేద్దాం. ఈ చికెన్ పికిల్ కోసం నేను సాదియా 1 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీన్ని మనం ముందుగా చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకొని దీన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఈ చికెన్ పీసెస్ వేయాలి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ సాల్ట్ వేసి దీంట్లో 1/2 స్పూన్ టర్మరిక్ కూడా వేసి చక్కగా కలబెట్టండి. దీంట్లో ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇంకొకసారి చక్కగా మిక్స్ చేయండి. తర్వాత చికెన్లో నుంచి వచ్చే వాటర్తోని ఈ చికెన్ని కుక్ చేసి ఈ వాటర్ కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని డ్రై చేసుకోవాలి. చూసారా, చక్కగా డ్రైగా రోస్ట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇంకొక నాన్ స్టిక్ ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి నేను ఈ డీప్ ఫ్రై కోసం ఆల్మోస్ట్ 400 ml ఆయిల్ వాడాను. దీన్ని మళ్ళీ మనం తర్వాత తీసేసేయచ్చు. ఇప్పుడు కుక్ అయిన చికెన్ పీసెస్ను ఇందులో వేసి చక్కగా మనం డీప్ ఫ్రై చేయాలి. మాడిపోకుండా ఎర్రగా మంచిగా రోస్ట్ చేయాలన్నమాట. దీనికోసం నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను. ఈ మధ్య పికిల్స్ చాలా బాగా ఫేమస్ అయ్యాయి కదా యూట్యూబ్లో, మీరు కూడా చూసారా? ఎక్కడ చూసినా చికెన్ పికిల్స్ గోలే. ఈ చికెన్ పికిల్ని మనం చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికి ఏం పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. మనం ఇంట్లో ఉండే వస్తువులతోని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, చక్కగా ఎర్రగా వేగుతున్నాయి. చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత పీసెస్ కూడా చిన్న చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఒక చక్కగా బౌల్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. చూసారా, ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంది. చాలా మంది పికిల్స్ కి ఎక్కువ ఆయిల్ వేస్తారు. నేను వచ్చేసి అంతగా ప్రిఫర్ చెయ్యను. సో ఈ ఆయిల్ లోంచి నేను కొంచెం ఆయిల్ తీసేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ 200 నుంచి 250 ml ఆఫ్ ఆయిల్ అనేది తీసేసాను. మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్యాన్లో మిగిలిన ఆయిల్తో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుతూ దీన్ని వేయించాలన్నమాట. ఆ పచ్చి వాసన అనేది కంప్లీట్గా పోవాలి. అప్పుడే చికెన్ పికిల్కి మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, చక్కగా కలర్ కూడా మారుతుంది. ఇప్పుడు దీంట్లో మనం డీప్ ఫ్రై చేసిన చికెన్ పికిల్స్ ని యాడ్ చేయాలి. వీటిని కూడా చక్కగా జింజర్ గార్లిక్ పేస్ట్ చక్కగా పట్టేటట్టుగా మనం మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇందులో మనం 1.5 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి కాసేపు కొంచెం లో ఫ్లేమ్లో మనం కుక్ చేసామంటే అంత బబుల్స్గా ఫామ్ అవుతుంది అనమాట. చూసారా, ఇలా బబుల్స్ వస్తాయి అంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేయండి.
మీ టేస్ట్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది కొంచెం తక్కువ ఎక్కువ అకార్డింగ్ టు యూ. సో దీన్ని కూడా ఇలా చక్కగా మిక్స్ చేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేసామంటే చూసారా చక్కగా బబుల్స్ అనేటివి వస్తాయి. ఎప్పుడైతే బబుల్స్ వస్తున్నాయో అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు లాస్ట్లో మనం ఒక హాఫ్ స్పూన్ డ్రై ఫెనుగ్రిక్ లీవ్స్ అంటే ఎండిపోయిన మెంతి ఆకులు ఉంటాయి కదా, వాటిని మనం పామ్స్లో అరచేతిలో వేసుకొని చక్కగా నలిపేసి ఇలా పౌడర్గా వేసుకోవచ్చు. సో దీనివల్ల చికెన్ అది ఫ్లేవరిష్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు మనం దీన్ని చల్లారనివ్వాలి. చూసారా ఇలా ఉంటుంది. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. దీంట్లో ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. ఈ లెమన్ జ్యూస్లో నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. ఈ లెమన్ జ్యూస్లో సాల్ట్ వేసి ఇలాగా మంచిగా మిక్స్ చేయండి. ఎందుకంటే మనం మసాలాల్లో ఎక్కడ మనం సాల్ట్ వేయలేదు, ఎందుకంటే అక్కడ వేసినా సరే చికెన్కి అంతగా పట్టుకోదన్నమాట. సో లెమన్ జ్యూస్లో వేస్తే చక్కగా పట్టుకుంటుంది. అలాగే మనం ఫస్ట్ చికెన్ ఉడకపెట్టేటప్పుడు ఆల్రెడీ మనము సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. సో ఇలా వేసి దీన్ని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 అవర్ వరకు దీన్ని పక్కన పెట్టేశారంటే చికెన్ పిక్కల్ అనేది రెడీ అయిపోతుంది. ఈ చికెన్ పిక్కల్ చేసేటప్పుడు ఎంత మంచి వాసన వస్తుందంటే ఇల్లంతా గుమలాడిపోతుంది అసలు. ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఆల్మోస్ట్ 3 to 4 weeks వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చూసారా ఆయిల్ కూడా చాలా తక్కువ ఉంది. మీరు వాడుకునేటప్పుడు దీంట్లో ఎప్పుడు డ్రై స్పూన్తోనే వాడండి. సో ఎక్కువ రోజులు అనేది వస్తుంది. ఈ చికెన్ పికల్ని వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.